ఓం నమో వెంకటేశాయ. వదనజిత నిశేషం కోటి సూర్య ప్రకాశం సకల జగదధీశం మాల్య సంశోభికేశం నిఖిల సురమునీశం దూత శాఖా మృగేశం విజిత నిశిచరేశం నౌమ్యహం జానకీశం. కోటి సూర్యులతో సమానమైనటువంటి ముఖ వర్చస్సు గలవాడు, సకల జగదాధీశుడు, ఆశ్రిత పరిపాలకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 472వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎంబి లోకనాథం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఏ తల చూచినా తానే ఎరవుకొన్నవాడు, ఏ తల చూచినా తానే ఎరవుకొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ప్రాయమునాడు శివును విల్లు విరచి మెరసి సీత పెండాడి పెంచినవాడు. చిరుత ప్రాయమునాడు శివును విల్లు విరచి మెరసి సీత పెండాడి మెంచినవాడు. 14,000 దానవుల నిమిషాన జరసీతానొక్కడే చదిపినవాడు. 14,000 దానవుల నిమిషాన జరసీతానొక్కడే చదిపినవాడు. ఏ తల చూచినా తానే ఎరవుకొన్నవాడు, ఏ తల చూచినా తానే ఎరవుకొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఇల్లు ఎక్కు పెట్టి ఊరకే ఒక్కంబున 7 తాళ్ళు ధరను తోల వేసినవాడు. ఓడక ఇల్లు ఎక్కు పెట్టి ఊరకే ఒక్కంబున 7 తాళ్ళు ధరను కూల వేసినవాడు. నాడక కొండల చేత జలనిధి కట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు. నాడక కొండల చేత జలనిధి కట్టించి
వేడుకతో లంక మీద విడిసినవాడు ఏతల చూచినా తానే ఎరవుకొన్నవాడు ఏతల చూచినా తానే ఎరవుకొన్నవాడు ఏతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమాచి రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమాచి కేవల అయోధ్య పట్టమేలినవాడు రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమాచి కేవల అయోధ్య పట్టమేలినవాడు శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేలు చదములను వెలసినవాడు శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేలు చందములను వెలసినవాడు ఏతల చూచినా తానే ఎరవుకొన్నవాడు ఏతల చూచినా తానే ఎరవుకొన్నవాడు ఏతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏతల చూచినా తానే ఎరవుకొన్నవాడు ఏతల చూచినా తానే ఎరవుకొన్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ
अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिक महाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकं व्याख्यानपुरःसरं सप्ततितमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्ततितमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఏవముక్తాస్తు తే దూతాః భరతేన మహాత్మనా ఊచుః సప్రశ్రయం వాక్యం ఇదం తం భరతం తదా. అయోధ్యానగరం నుండి వశిష్ఠుల వారు పంపించినటువంటి దూతలు కేకయి రాజ్యంలో రాజగృహము అనే ఆ పురానికి నగరానికి వచ్చారు. మరి ఆ నగరంలో భరతుల వారు ఉన్నారు. పొద్దున్నే ఉదయం పూట ప్రాతకాలంలోనే భరతుల వారిని కలిశారు. అంటే రాత్రిపూటే వారు ఆ నగరానికి చేరుకున్నారు. రాత్రి కాస్త ఆలస్యంగా. ఇంకా అదే రాత్రి భరతుల వారికి దుస్వప్నము పీడకలలు వచ్చాయి దశరథ మహారాజు గురించి. దానితోటి కలత చెందుతూ తన మిత్రులందరికీ కూడా ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విషయం చెబుతూ ఉన్నాడో అప్పుడే ఈ
దూతలు దశరథ మహారాజు విషయం అంటే ఆ అయోధ్యానగరం నుండి వశిష్ఠ మహర్షి పంపించినటువంటి దూతలు వచ్చారు. మరి ఆ దూతలని కేకయ్య మహారాజు అదేవిధంగా వారి పుత్రుడు అంటే భరతులు వారు మేనమామ వారు చక్కగా దగ్గరుండి తీసుకువస్తూ ఉన్నారు. తీసుకువస్తూ ఉంటే ఆ దూతలు ప్రవేశించిన వెంటనే భరతులు అయోధ్యానగరంలో ఉన్నటువంటి తన వారందరి గురించి కూడా కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే భరతుడికి వచ్చినటువంటి పీడకల అంతటి భయాన్ని కలుగజేసింది. అందుకనే దశరథుడి గురించి అలాగే రామలక్ష్మణుల గురించి తన తల్లుల గురించి అందరి గురించి కూడా అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే మరి ఆ దూతలు నిజము చెప్పాలి కానీ దశరథ మహారాజు గతించినటువంటి విషయము అలాగే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిన విషయము కూడా ఈ విషయం చెప్పకూడదు అని చెప్పి దూతలతోటి వశిష్ఠ మహర్షి చెప్పారు. కేవలం ఏమని చెప్పమన్నారు, అత్యవసరమైనటువంటి కార్యం మీరు చెయ్యవలసినటువంటి పని అయోధ్యానగరంలో ఉన్నది, అది కాలాతీతమైపోతున్నది, కావున వెంటనే బయలుదేరమ్మని మాత్రమే చెప్పి తీసుకురమ్మని అన్నారు. కానీ భరతుడు ఇక్కడికి వచ్చిన తర్వాత భరతుడు వారేమో అందరి గురించి కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. మరి వారందరి గురించి ఏమని చెప్పాలి ఈ దూతలు? అందుకని కుశలాస్తే నరవ్యాఘ్ర ఏషాం కుశలమిచ్చసి శ్రీశ్చత్వాం వృణుతే పద్మ యుజ్యతాం చాపితే రథ అంటున్నాడు. ఈ దూతలు కూడా చాలా కుశలమైనటువంటి వారు, నేర్పరులు, మాట్లాడటంలో చాకచక్యం కలిగినటువంటి వారు. మరి అటువంటి వారినే దూతలుగా పంపుతారు రాసకార్యములలో. అందులో ఇది ముఖ్యమైనటువంటి రాసకార్యం. పంపినటువంటి వారు వశిష్ఠులు. మరి వచ్చినటువంటి దూతలు సామాన్యమైనటువంటి వారు కాదు. అందుకనే వారు కూడా ఏమని చెబుతున్నారు, నరవ్యాఘ్ర పురుషశ్రేష్ఠుడైనటువంటి ఓ భరత నరపొంగవ ఏషాం కుశలమిచ్చతి, నీవు ఎవరెవరైతే కుశలంగా ఉండాలి అని కోరుకుంటున్నావో తే కుశలాహ, వారందరూ కూడా కుశలంగానే ఉన్నారు అని అన్నారు. అదేంటండి, దశరథ మహారాజు గతించేశాడు కదా, మరి ఆయన కూడా ఈయన కోరుకున్నటువంటి వారిలో ఉన్నారు కదా, ఆయన కుశలంగా ఉన్నారు అని ఎలా చెబుతారు అంటే, దశరథుడు గతించాడు అయినప్పటికీ కూడా ఎంతమందినైతే భరతుల వారు అడిగారో అంతమందిలోనూ కూడా ఒక్క దశరథ మహారాజే గతించాడు తప్ప మిగతా వారందరూ బాగానే ఉన్నారు కదా. అందుకని చెప్పి ఎక్కువ మంది కుశలంగా ఉన్నారు, కావున అందరూ కుశలమే అని చెప్పి అన్నారు. సహజంగా ఎవరినైనా ఎలాగున్నారండి, బాగున్నారా అని అడిగితే ఏమంటారు, మేము బాగానే ఉన్నామండి, బాగున్నాము అని చెబుతారు. వారికి ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులను పక్కన పెట్టేసి బాగున్నాము అనే మాటను ఎలాగైతే చెబుతారో అలాగే అందరి గురించి అడిగినప్పుడు అందరిలో ఒక దశరథ మహారాజు గతించాడు, మిగతా వారందరూ ఉన్నారు. కావున ఎవరైతే కుశలముగా ఉండాలి అని నీవు కోరుకుంటున్నావో వారందరూ కూడా కుశలంగానే ఉన్నారు. పైగా కుశలమనే దానికి అర్థం చేస్తూ అక్కడ మౌనంగా అనే అర్థం కూడా చెబుతారు. కావున మౌనంగా ఉండిపోయారనే అర్థం కూడా వస్తుంది. అయితే వీరు మాత్రము కుశలంగా ఉన్నారు అని చెప్పారు. చెప్పి ఇంకా ఆ విషయాన్ని అక్కడ నుంచి దాటవేసేస్తూ ఇంకా ఆ కుశల ప్రశ్నల గురించి దాటవేస్తూ వీళ్ళు దూతలు అంటున్నారు, శ్రీశ్చ పద్మా త్వాం వృణుతే. శ్రీహి లక్ష్మి అంటే రాజ్యలక్ష్మి, పద్మమును ధరించి త్వాం వృణుతే నిన్ను కోరుకుంటున్నదయ్యా అని అన్నారు. అంటే నీకు పట్టాభిషేకం జరుగుతుంది, నీకు రాజ్యం ఇస్తున్నారు అనే విషయాన్ని సాక్షాత్తుగా చెప్పకుండా ఆ మాట చెప్పినా ప్రమాదమే. భరతుడికి రాజ్యం వస్తున్నది అనే విషయం ఎప్పుడైతే భరతుడికి తెలిసిందో, అంటే మా అన్నగారు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలి కదా, నాకెందుకు రాజ్యాన్ని ఇస్తున్నారు అనే ప్రశ్న వెంటనే భరతుడికి ఉదయిస్తుంది. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, శ్రీహి పద్మాత్మాం వృణుతే. రాజ్యలక్ష్మి కమలమును ధరించి నిన్ను కోరుకుంటున్నదయ్యా. అంటే ఏమిటి, రాజ్యంలో ఉన్న వారందరూ కూడా నిన్ను చూడాలనుకుంటున్నారు అనే సామాన్యమైనటువంటి అర్థం వచ్చే విధంగా చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న అంతరార్థం ఏమిటి,
రాజ్యలక్ష్మి నీకు దక్కినది, వచ్చి నీవు పట్టాభిషేకం చేసుకోవలసినది అనే విషయం అంతరార్థం. కానీ వారు చెప్పిన మాట మాత్రం ఏమని, రాజ్యలక్ష్మి నిన్ను కోరుకుంటున్నదయ్యా అంటే భరతుడికి ఏమని అర్థమవుతుంది, రాజ్యంలో ఉన్న వారందరూ కూడా తనను చూడాలనుకుంటున్నారు అని మాత్రం అర్థమవుతుందన్నమాట. తే రథ యుజ్యతాంచపి, వెంటనే నీవు రథాన్ని సిద్ధం చేసుకుని బయలుదేరాలి. ఎందుకంటే రాజ్యంలో నీవు చేయవలసిన పని, కాలాతీతం అయిపోతున్నటువంటి పని, ఒకటి ముఖ్యమైన పని ఉన్నది. కావున నీ వెంటనే బయలుదేరు, రాజ్యంలో అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అనే అర్థం వచ్చేలా చక్కగా వీళ్ళు దూతలు చెప్పారు. ఇక్కడ విశేషం ఏమిటంటే లక్ష్మీ పద్మ అని పద్మహస్త అని చెప్పి అన్నారు. అంటే పద్మ అని అంటే పద్మమును ధరించినటువంటి లక్ష్మి అని. పద్మము దేనికి సంకేతం అని అంటే ఈ విశ్వమునకు, భూమండలమునకు కూడా పద్మము సంకేతం. మరి పద్మమును ధరించినటువంటి లక్ష్మి అని అంటే ఈ లోకము, ఈ రాజ్యము అనే అర్థం వస్తుందన్నమాట. అంటే లక్ష్మీదేవి చేతిలోనే ఈ రాజ్యమంతా కూడా ఉన్నది. అందుకనే రాజ్యలక్ష్మి అని అంటారు. ఆ లక్ష్మీ అనుగ్రహం ఉన్నప్పుడే రాజ్యాన్ని కూడా పొందగలుగుతారు. ఆ రాజ్యలక్ష్మి స్వాధీనం అవుతుంది. అందుకనే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో అధికారము కానీ నాయకత్వం కానీ ఇవన్నీ చేకూరుతాయి అని చెప్పి అంటారు. అందుకని ఇక్కడ పద్మమును ధరించినటువంటి లక్ష్మి అని చెప్పడం ద్వారా ఉద్దేశం ఏమిటంటే, పద్మము అంటే ఈ విశ్వమంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా పద్మము. మరి ఆ పద్మమును ధరించినటువంటి లక్ష్మి అంటే రాజ్యలక్ష్మి త్వామృడితే నిన్ను కోరుకుంటున్నది అని అంటే నీకు రాజ్యం సంక్రమిస్తున్నది, నీకు రాజ్యం వచ్చినది అని చెప్పటం వారిలో ఉన్నటువంటి వారి యొక్క ఉద్దేశ్యము. కానీ భరతుల వారికి రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు, నిన్ను కోరుకుంటున్నారు, అంతవరకే అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇక్కడ ఈ సందర్భంలో ఆ దూతలు చెప్పినటువంటి మాటలు పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణ ప్రతిలో మరో రెండు కూడా కనిపిస్తున్నాయి. ఆహత్వాం చ పితా శీఘ్రం ఏహీతి రఘునందన యది పశ్యసి గంతవ్యం గమ్యతామ విచారత. ఈ శ్లోకాలు మనకు పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో ఉన్నటువంటివి, అక్కడ ఉన్న ప్రతిలో ఉన్నవి. అక్కడ దశరథ మహారాజు మాటగా కూడా రెండు మాటలను ఈ దూతలు చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతున్నారు? కుమారా శీఘ్రమేహి, త్వరగా రావయ్యా అని మీ తండ్రి కూడా నీకు చెప్పాడయ్యా, మీ తండ్రి కూడా అనుకున్నాడయ్యా, కావున నీవు త్వరగా బయలుదేరు అన్నాడు. మరి ఇది అవాస్తవం కదండి. దూతలతోటి దశరథ మహారాజు చెప్పాడా మా అబ్బాయిని త్వరగా తీసుకురండి అని, కానీ లేకపోతే కుమారా త్వరగా రా అని చెప్పి నా మాటగా చెప్పండి అని దశరథ మహారాజు దూతలతో అన్నాడా? అనలేదు కదా. మరి దూతలు ఈ మాట ఎలా అంటారు భరతునితోటి? అసత్య దోషము కదా. అంటే ఇక్కడ దూతలు మాట్లాడిన దాంట్లో ఆంతర్యం కూడా ఉన్నది. అయితే అసత్యం అనేది లేదని కూడా చెప్పవచ్చు. ఎలాగంటే దశరథ మహారాజు కైకేయితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా రాముడిని రాజు కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. భరతుడు కనుక ఉన్నట్లయితే భరతుడు కూడా ఈ రామపట్టాభిషేకాన్ని సమర్థించి ఉండేవాడు అనే మాట అన్నాడు. ఆ సందర్భంలో దశరథ మహారాజు అనుకుంటాడు, భరతుడే కనుక ఈ రాజ్యంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, అతడే దగ్గర ఉండి రామపట్టాభిషేకాన్ని జరిపించేవాడు. ఒకవేళ కైకేయీదేవి ఏమైనా ఆపాలి అని ప్రయత్నించినా, లేకపోతే భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టాలి అని ప్రయత్నించినా, ఆ ప్రయత్నాన్ని భరతుడే ఆపి కైకేయికి బుద్ధి చెప్పి మరి రాముడిని పట్టాభిషిక్తుడిని చేసేవాడు అని చెప్పి దశరథ మహారాజు అనుకుంటాడు. ఆ సందర్భంలో అనుకుంటాడు దశరథుడు, భరత నీవు ఉంటే బాగుండేది కదయ్యా అని చెప్పి దశరథ మహారాజు అనుకున్నాడు. మరి ఇక్కడ వీళ్ళు దూతలు అన్నటువంటి మాట, భరతుడు త్వరగా వస్తే త్వరగా రావాలి అని చెప్పి దశరథ మహారాజు మీ తండ్రి గారు అనుకున్నారయ్యా అంటే ఆ మాటలో అసత్యం ఏమున్నది? అంటే వీరు దూతలు బయలుదేరేటప్పుడు ఆ మాట అనలేదు, కానీ పూర్వం దశరథ మహారాజు మనసులో ఉన్నటువంటి మాటే కదా అది. కాబట్టి దూతలు ఈ మాట చెప్పినా సరే ఇందులో అసత్యం అనేది లేదు. ఎందుకంటే దశరథ మహారాజు ఉద్దేశ్యం కూడా భరతుడు ఉన్నట్లయితే రామపట్టాభిషేకం జరిగి ఉండేది, కావున భరతుడు రావాలి అనే
ఆయన కోరుకున్నాడు. అంతేకాదు తర్వాత వాక్యం కూడా మరొకటి కూడా ఉన్నది. వృషం హి దర్శనాకాంక్షి పితాతే సహ మంత్రిభి. మీ తండ్రి అదేవిధంగా మిగతా మంత్రులు కూడా నిన్ను చూడాలనుకున్నారు అని అంటున్నారు. అంతే కదా, మరి దశరథుడు కైకేయితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి భరతుడు ఉన్నట్లయితే అంతా సవ్యంగా జరిగి ఉండేది అనే భావన ఆయన మాటలలో, ఎందుకంటే భరతో ధర్మాత్మ అని భరతుడు మహాత్ముడు అని చెప్పి దశరథ మహారాజు నోటి నుండే వచ్చింది. ఎందుకంటే భరతుడు ఉన్నట్లయితే కైకేయికి సమాధానం చెప్పుండేవాడు, ఈ పరిస్థితి వచ్చుండేది కాదు అని చెప్పి ఆయన మనసులో కూడా ఉన్న భావన. కావున ఆ సందర్భంలో భరతుణ్ణి చూడాలి అనే ఆకాంక్ష దశరథునికి కూడా కలిగింది. అలాగే రామ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు వనవాసానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆ మంత్రులు వీరందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనుకున్నారు, అయ్యయ్యో ఈ సందర్భంలో భరతుడు గనక ఉన్నట్లయితే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు, రాముడిని వనవాసానికి వెళ్ళనిచ్చేవాడు కాదు అని వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కావున దీన్ని బట్టి కూడా ఏం తెలుస్తున్నది, దశరథ మహారాజు అలాగే ఆ మంత్రులు కూడా భరతుణ్ణి చూడాలి, భరతుడు వస్తే బాగుండేది అని వాళ్ళు అనుకున్నారు. మరి ఆ మాటనే ఇక్కడ దూతలు కూడా చెప్పినట్లుగా మనకు ఉత్తరాహుల యొక్క ప్రతిలో ఉన్నది. అందులో కూడా అవాస్తవం ఏమీ లేదు కదా. కాకపోతే ఇప్పుడు భరతునికి ఏ విధంగా అర్థమైనది అంటే, ఈ సందర్భంలో ఇప్పుడు దశరథ మహారాజు తనను చూడాలి అనుకుంటున్నాడు అని చెప్పి మంత్రులందరూ ఇప్పుడు తనను చూడాలనుకుంటున్నారు అని చెప్పి అనుకున్నట్లుగా భరతునికి అర్థమైంది. వీరు చెప్పిందేమో పూర్వం, అంటే దశరథ మహారాజు గతించక ముందు మరణించక ముందు అనుకున్నటువంటి మాటలను దూతలు చెబుతూ ఉన్నారు. అయితే ఎప్పుడు చెప్పారనే మాటను మాత్రం దూతలు చెప్పకుండా దశరథ మహారాజు ఈ విధంగా అనుకున్నాడు, అలాగే మంత్రులు ఈ విధంగా అనుకున్నారు, కావున నీవు బయలుదేరి రావాలి అని మాత్రం దూతలు చాలా కుశలంగా చక్కగా చెబుతూ ఉన్నారు. కావున అందులోనూ ఇంకొక విశేషం ఏమిటంటే, దూతలను పంపించినటువంటి వారు వశిష్ఠ మహర్షి. ఆయన కులగురువు తండ్రితో సమానమైనటువంటి వాడవుతాడు. ఇక్కడ వృషంహి దర్శనాకాంక్షి పితాతే సహమంత్రిభి, మంత్రులతో కూడినటువంటి తండ్రి, మీ తండ్రి చూడాలనుకుంటున్నాడు అన్నాడు. ఇక్కడ తండ్రి అనే దానికి అర్థము 5గురుగా చెబుతారంటే, అన్నదాత భయత్రాత విద్యాదాత తథైవచ జనిత చోపనేత చ పంచైతే పితరస్మృతా అని చెప్పినట్లుగా అన్నం పెట్టినటువంటి వాడు, మనల్ని భయం నుండి కాపాడి రక్షించేటటువంటి వాడు, విద్యాదాత అంటే మనకు విద్యను బోధించే గురువు, మన కన్న తండ్రి. వీరందరూ కూడా తండ్రులు అనే తండ్రిని గౌరవించినట్లుగా వారిని గౌరవించాలి. తండ్రితో సమానమైనటువంటి వారు అన్నారు కదా, అంటే కన్న తండ్రితో మిగతా వారందరూ కూడా కన్న తండ్రితో సమానమైనటువంటి వారు అని వారిని గౌరవించినట్లుగా మిగతా వారిని కూడా గౌరవించాలి అని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తున్నది కదా. కావున పితాతే అంటే మీ కులగురువైనటువంటి వశిష్ఠుల వారు సహమంత్రిభి, మంత్రులందరితో కూడి నిన్ను చూడాలనుకుంటున్నారు, వెంటనే చూడాలనుకుంటున్నారు అనే అర్థంలో ఈ దూతలు వెళ్ళినటువంటి దూతలు పితాతే దర్శనాకాంక్షి అనే మాటను కూడా చెప్పారు. మరి ఇందులో అసత్యం లేదు కదా. వశిష్ఠ మహర్షి మంత్రులందరితో కూడి సమావేశపరిచే భరతుడిని తీసుకురమ్మని, త్వరగా తీసుకురమ్మని చెప్పాడు. కావున ఈ మాట కూడా వాస్తవమే. అయితే భరతుల వారికి ఏమని అర్థమైంది, కన్న తండ్రి అయినటువంటి దశరథ మహారాజు తనను చూడాలనుకుంటున్నాడు త్వరగా అనే విధంగా భరతుడికి అర్థమైనది. అందుకనే త్వరగా బయలుదేరటానికి సిద్ధమవుతూ ఉన్నాడు. భరతశ్చాపితాన్ దూతాన్ ఏవ ముక్తోభ్యభాషత ఆపృచ్ఛేహం మహారాజం దూతా సంత్వరయంతి మాం. దూతలు ఈ విధంగా చాలా చాకచక్యంగా తాము ఏ మాటని కూడా తొణకకుండా, భరతుడికి అనుమానం రాకుండా భరతుడు వెంటనే బయలుదేరే విధంగా మరి ఆ దూతలు తమ మాటలను చెప్పగా, భరతుడు కూడా అమ్మో అయోధ్యానగరంలో తన కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు పెద్దలు అనే ఉద్దేశ్యంతో వెంటనే బయలుదేరాలి అని వశిష్ఠుల యొక్క ఆజ్ఞ, అదేవిధంగా తన వారి మీద ఉన్నటువంటి ప్రేమ, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెంటనే బయలుదేరడానికి సిద్ధమయ్యి, ఏవం ముక్త భరత, దూతలు ఈ విధంగా చెప్పగా ఆ భరతుడు దూతాహ మాం సంత్వరయంతీతి,
దూతలు నన్ను త్వరపెడుతున్నారు, బయలుదేరమంటున్నారు అని చెప్పి అహం మహారాజం ఆపృచ్ఛే, నేను కేకయ మహారాజుని, మా తాతగారు కేకయ మహారాజుని ఒక్కసారి అడిగి బయలుదేరతాను అని ఆ దూతలతోటి భరతుల వారు చెప్పారు. చెప్పి ఏవముక్త్వా తు తాన్ దూతాన్ భరతః పార్థివాత్మజః దూతైః సంచోదితో వాక్యం మాతామహమువాచః. అయోధ్యానగరం నుండి వచ్చినటువంటి దూతల చేత సంచోదిత, ప్రేరేపించబడినటువంటి త్వరబెట్టబడినటువంటి ఆ దూతలు తాము చెప్పినటువంటి విషయాలను చెబుతూనే త్వరగా బయలుదేరమని చెప్పి భరతుల వారిని ప్రేరేపిస్తున్నారు. అలా ప్రేరేపించబడినటువంటి భరతుడు తాన్ దూతాన్ ఏవం ముక్త్వా, ఆ దూతలతోటి ఒక్క నిమిషం మా తాతగారితో చెప్పి మనం బయలుదేరదాము అనే మాట చెప్పి మాతామహం వాక్యమువాచ, వెంటనే తాతగారి దగ్గరికి వెళ్ళి ఆ మాటను దూతలు వచ్చి అయోధ్యానగరానికి తనని రమ్మంటున్న విషయము, అయోధ్యానగరంలో తాను అత్యవసరంగా చేయవలసినటువంటి పని ఉన్నటువంటి విషయము, వశిష్ఠుల వారు రమ్మన్నటువంటి విషయము, అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని తన తాతగారికి చెప్పారు. చెప్పి రాజన్ పితుర్గమిష్యామి సకాశం దూతచోదిత పునరప్యహమేష్యామి యదా మే త్వం స్మరిష్యసి. తాతగారితో కూడా చాలా అనునయంగా, వినమ్రంగా, వినయంగా మాట్లాడుతున్నాడు. రాజన్, మహారాజా, దూతచోదిత, ఇదిగో అయోధ్యానగరం నుండి వచ్చినటువంటి ఆ దూతల చేత ప్రేరేపించబడినటువంటి నేను, వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం పితుః గమిష్యామి, మా తండ్రి సమీపానికి, దశరథ మహారాజు దగ్గరికి వెళతాను. పునః త్వమ్మే యదా స్మరిష్యతి, అదేంటినాయన అప్పుడే బయలుదేరేస్తున్నావా, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అని తాతగారు అంటారు కదా, అందుకని దానికి కూడా సమాధానం చెబుతున్నాడు. ఏమని? మీరు మరలా ఎప్పుడు రమ్మంటే, నన్ను చూడాలి అని మీకు ఎప్పుడు అనిపిస్తే, ఎప్పుడు నన్ను స్మరిస్తారో అనిపిస్తుందో మీకు, అహం ఏష్యామి, నేనప్పుడు వెంటనే బయలుదేరి రాగలను. కానీ ఇప్పుడు మాత్రము త్వరగా బయలుదేరి వెళ్ళాలి, దూతలు కూడా త్వరబెడుతున్నారు, అయోధ్యానగరానికి వెంటనే వెళ్ళాలి అని అంటున్నాడు. ఇక్కడ భరతుల వారు ఇంత వేగంగా బయలుదేరడానికి కారణం, ఒకటి దూతలు రావటం, ఇది మాత్రమే కాదు, భరతునికి ఆనాటి రాత్రి స్వప్నంలో కనిపించినటువంటి ఆ పీడకలలు, దుస్వప్నములు ఏవైతే ఉన్నాయో అవి కూడా తన వారిని చూడాలి అని ప్రేరేపిస్తున్నాయి. మనసు కలవరపెడుతూ ఉండడంతో తన వారిని చూచే వరకు కూడా ఆ కలవరం ఆగదు కదా. అందుకని చెప్పి భరతుడు వెంటనే బయలుదేరటానికి సిద్ధమయ్యి తాతగారి యొక్క అనుమతిని తీసుకుంటూ భరతేనైవ ముక్తస్తు నృపో మాతామహస్తదా తమువాచ శుభం వాక్యం శిరస్యాఘ్రాయ రాఘవం. భరతుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే తాతగారికి ఎంతో చూడముచ్చటగా ఉన్నది, ఆ ప్రేమ మరింతగా పెరుగుతూ ఉన్నది. భరతుడేమైనా సామాన్యమైన వాడా? దశరథ మహారాజుకి కుమారుడు, కైకేయి కుమారుడు, ఎంతో అనేకమైనటువంటి విద్యలలోనూ, ధర్మశాస్త్రములలోనూ, ధనుర్విద్య మొదలైనటువంటి వాటి యుద్ధ విద్యలలోనూ ఆరితేరినటువంటి వాడు. కావున భరతుడు ఈ విధంగా అన్ని విద్యలలోనూ, అదేవిధంగా యుద్ధ విద్యలలోనూ, పరాక్రమంలోనూ కూడా గొప్పవాడు అయినప్పటికీ పెద్దల వద్ద ఈ విధంగా వినయంగా ఉండి అభ్యర్థిస్తూ మాట్లాడేటప్పటికీ, ఆ మనవణ్ణి చూచేటప్పటికీ ఎంతటి సంస్కారం ఇతడిలో ఉన్నది, ఎంతటి ధర్మాత్ముడు, మహాత్ముడు అని చెప్పి ఆ భరతుణ్ణి చూచేటప్పటికీ తాతగారికి ముచ్చటేసిందిట. భరతేన ఏవం ముక్త, భరతుని చేత ఇంత వినయంగా అడగబడినటువంటి, అంటే భరతుడు ఈ విధంగా వినయంగా అడగటంతో మాతామహ నృప, ఆ తాతగారు అయినటువంటి కేకయ మహారాజు తదా తం రాఘవం శిరసి ఆఘ్రాయ, వెంటనే భరతుడిని దగ్గరకు తీసుకుని రెండు చేతిలోకి కూడా అతని శిరస్సుని తీసుకుని మూర్ధిని ఆఘ్రాయ, ఆ శిరస్సు మీద ముద్దాడి, అంటే వాసన చూచి ముద్దాడి, శుభం వాక్యం వాచ, శుభకరంగా చక్కగా అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అంటే
పెద్దవారిని ఏదైనా అడిగితే వారికి తప్పనిసరిగా చెయ్యాలి అనిపించాలి. అదేవిధంగా పరిస్థితులు లేకపోతే వారి యొక్క మనసు అంగీకరించకపోయినా పిల్లవాడు ఇంత చక్కగా అడిగాడు కావున వీడికి చెయ్యవలసిందే అని అనిపించే విధంగా మాట్లాడాలి తప్ప వీడికింత పొగరు పట్టింది అసలు వీడి ముందు ఆపాలి అన్నట్టుగా అనిపించకూడదన్నమాట. మరి ఎంతో గొప్పవాడైనటువంటి భరతుడు రాజవంశంలో జన్మించినటువంటి వాడు, అదేవిధంగా పరాక్రమవంతుడు, అన్నింటిలోనూ ఆరితేరినటువంటి వాడైన భరతుడు కూడా తన తాతగారితో మాట్లాడుతున్నప్పుడు చాలా వినయంగా మాట్లాడాడనమాట. అంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. ఎంత గొప్పవారిమైనా సరే పెద్దల ముందు మనం చిన్నవారిమే అనే భావన ఏదైతే ఉందో ఆ భావన పెద్దల యొక్క ఆశీస్సులని అనుగ్రహాన్ని కలుగజేస్తుంది, ఇంకా జీవితంలో ఎదిగే విధంగా చేస్తుందన్నమాట. అందుకనే తాతగారు కూడా వెంటనే ఆ భరతుడిని దగ్గరకు తీసుకుని ముద్దాడి అనుకూలంగా ఇలా అంటున్నారు. గచ్చ తాతాను జానే త్వాం కైకేయీ సుప్రజాస్త్వయా మాతరం కుశలం బ్రూయా పితరంచ పరంతప. తాత అంటే తండ్రి, నాయన, భరత, గచ్చ చక్కగా వెళ్ళిరావయ్యా, నువ్వు అంతగా అడగాల, చక్కగా వెళ్ళిరా. త్వాం అనుజానే నువ్వు వెళ్ళి రావటానికి నేను కూడా అనుమతిస్తున్నాను, తండ్రి దగ్గరికే కదా నువ్వు వెళుతున్నది, చక్కగా వెళ్ళిరావయ్యా. త్వయా కైకేయీ సుప్రజాహ నీ వంటి వినయ సంపన్నుడైన ధర్మాత్ముడైన మహాత్ముడైనటువంటి కుమారుడికి జన్మనిచ్చిన నీ తల్లి కైకేయీదేవి సత్పుత్రవతి అయినది. అంటే నీ వలన సత్పుత్రవతి అయినది, చక్కటి కుమారుడు చక్కటి తల్లి అయినది, చక్కటి కుమారునికి తల్లి అయినదిగా కీర్తిని గడించినది. అంటే భరతునికి జన్మనివ్వడం ద్వారా కైకేయి యొక్క గొప్పతనం పెరిగింది అని చెప్పి కేకయ్యరాదు అంటున్నాడు. మరి విశ్వామిత్రుల వారు కూడా రామచంద్రమూర్తిని నిద్రలేపుతూ కౌసల్య సుప్రజా రామ అని అన్నారు. ఓ రామ, నిన్ను కనడం ద్వారా కౌసల్యాదేవి గొప్పది అయిందయ్యా, గొప్ప సంతానవతి అయినది అని విశ్వామిత్రుల వారు కూడా రామచంద్రమూర్తి దగ్గర అన్నారు కదా. అలాగే ఇక్కడ కేకయ్య మహారాజు భరతునితోటి అంటున్నాడు ఏమని, కైకేయి సుప్రజాస్త్వయా నీకు జన్మనివ్వడం ద్వారా కైకేయీదేవి సత్పుత్రవతి అయినది. ఎందుకంటే కేవలం పుత్రులు జన్మిస్తే సరిపోదు, ఆ జన్మించినటువంటి పుత్రులు సత్పుత్రులు అవ్వాలి, అప్పుడే ఆ తల్లిదండ్రులకి ఆనందం అనేది కలుగుతుంది. అంతే కదా. ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అన్నట్లుగా పుత్రుడు జన్మించినప్పుడు కంటే కూడా ఆ పుత్రుణ్ణి అందరూ కీర్తిస్తూ ఉంటే అప్పుడు తల్లిదండ్రులకి ఆనందం అనేది కలుగుతుంది. అది నిజమైనటువంటి పుత్రవత్వం. అంటే పుత్రులను సంతానవంతులు అని అప్పుడు నిజంగా అనిపించుకుంటారు. అలాగా ఓ భరత, నీకు జన్మనివ్వడం ద్వారా కైకేయీదేవి సత్పుత్రవతి అయినది నాయన అని అంటూ కైకేయీ సుప్రజాహ పరంతప శత్రువులను అణచివేయడంలో గొప్పవాడమైన పరాక్రమవంతుడైనటువంటి ఓ భరత, మాతరం పితరంచ కుశలం బ్రూయాహ మీ తల్లిని అంటే ఆ కైకేయీదేవిని, పితరంచ తండ్రిని కూడా కుశలం అడిగానని చెప్పు. మేము కుశలంగా ఉన్నాము అంటే అక్కడ తాతగారు అందరూ కుశలంగా ఉన్నారు, మీ కుశలం అడగమని చెప్పారు. సహజంగా మనం చూడండి, ఇంతకుముందు ఉత్తరాలు రాసేవారు, మేము ఇక్కడ క్షేమము అక్కడ మీ క్షేమ సమాచారాలు తెలియగోరుచున్నాము అని చెప్పి ఉత్తరం రాసేవారు కదా. అలాగే ఇక్కడ కేకయ్య మహారాజు చెబుతూ ఉన్నాడు, మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాము, మీ క్షేమ సమాచారాలు కోరుకుంటున్నామనే విషయాన్ని తెలియజేయవయ్యా భరత అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మరి తండ్రి ముందు తన కుమార్తెను కుశలం అడగమని చెప్పారు. మరి తండ్రి మనస్సు కదా, పుట్టింటి నుంచి వార్త వచ్చింది అంటే మరి ఆమె గురించి, అందుకని కైకేయీదేవిని మొదట కైకేయీదేవిని కుశలం అడుగు, మీ తండ్రి గారిని కూడా కుశలం అడుగు, మేమంతా ఇక్కడ బాగున్నాము, మీరు మీ కుశలం అడిగారు అని చెప్పమని భరతుడితోటి ఆ కేకయ్యరాజు అంటూ పురోహితంచ కుశలం ఏ చాన్యే ద్విజసత్తమాః తౌ చ తాత మహేశ్వాసౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. తాత, తండ్రి, నాయన భరత, పురోహితం కుశలం
పురోహితుడైన మీ కులగురువు అయినటువంటి పురోహితులైనటువంటి వశిష్ఠ మహర్షిని కుశలం అడిగానని చెప్పు. అంటే వారికి నమస్కరించి కుశలం అడిగానని చెప్పు. బ్రాహ్మణం కుశలం బ్రూయాత్ అని చెప్పి మనకు ధర్మశాస్త్రములు కూడా చెబుతున్నాయి. కావున కుశలం అడగాలి అని చెప్పి అన్నారు. కావున అలాగా కుశలం అడిగానని చెప్పు. అన్యే ఏ ద్విజసత్తమాహ, అలాగే మిగతా గురువులు వశిష్ఠుల వారితో పాటు వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైనటువంటి వారు కూడా పురోహితులు గురువులు ఉన్నారనుకున్నాం కదా, వారందరినీ కూడా కుశలం అడిగానని చెప్పు అని అన్నారు. ఎందుకంటే వారందరిలో ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి వారు వశిష్ఠ మహర్షి. కావున వారి పేరుని ప్రత్యేకంగా చెప్పి వారితో పాటుగా మిగతా వారిని కూడా కుశలం అడిగానని చెప్పు. ఇంతేకాదు, వీరితో పాటుగా మహేశ్వాసవు గొప్ప ధనుర్విద్యా పారంగతులైనటువంటి వారు, భ్రాతరవు సోదరులైనటువంటి వారైన తౌ రామలక్ష్మణులు ఎవరైతే ఉన్నారో, తౌ అంటే ప్రసిద్ధమైనటువంటి వారు, ధర్మాత్ములు, నీ యందు ఎంతో ప్రేమాభిమానములు కలిగినటువంటి వారు అయిన ఆ రామలక్ష్మణులు ఉన్నారు కదా, వారిని కూడా కుశలం బ్రూయాహ, కుశలం అడిగానని చెప్పు అని ఎవ్వరినీ మర్చిపోకుండా ఆ కేకయ్య మహారాజు అందరినీ కుశలం అడిగానని పేరున కూడా అందరి గురించి చెబుతూ భరతుణ్ణి అక్కడి నుంచి పంపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడనమాట. తస్మై హస్త్యుత్తమాంశ్చిత్రాన్ కంబళానజినాని చ అభిసత్కృత్య కేకయో భరతాయ ధనం దదౌ. కైకయ అంటే కేకయ మహారాజు అని అర్థం అనమాట. ఇత్యుక్త్వా కేకయ మహారాజు ఈ విధంగా భరతునితోటి అందరినీ కుశలం అడిగానని చెప్పు అని చెప్పి వెళ్ళడానికి అనుమతించి, తస్మై భరతాయ, ఆ సుగుణాల రాశి అయినటువంటి ఆ భరతునికి హస్త్యుత్తమాన్ చిత్రాన్, ఉత్తమమైనటువంటి ఏనుగులను, గజములను, మదగజములను, పట్టపటేనుగులు ఏవైతే ఉంటాయో వాటిని, కంబళాన్ అలాగే గొప్పవైనటువంటి నూలు వస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రములు అంటే కంబళి మొదలైనటువంటి వస్త్రములను, అజినాని మృగ చర్మములు, వీటిని, ధనంచ అనేకమైనటువంటి ధనరాశులను కూడా అభిసత్కృత్య దదవు సత్కారపూర్వకంగా ఇస్తూ ఉన్నాడనమాట. మరి తాతగారి ఇంటి నుంచి వస్తున్నప్పుడు తాతగారు ఇవన్నీ కూడా ఇచ్చాడు అని చెప్పి ఎక్కడికి వచ్చి చెప్పుకుంటే తాతగారికి ఎంతో గొప్పగా ఉంటుంది. అంతేకాదు ఆ తాతగారికి మేనమామ గారికి భరతుడి మీద ఎంతో ప్రేమ ఉన్నది. భరతుడికి ఇచ్చి వారు ఆనందిస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా భరతునికి అనేకమైనటువంటి ఉత్తమ జాతి ఏనుగులను, శ్రేష్టమైనటువంటి ఏనుగులను, చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములు కలిగిన కంబడి మొదలైన వస్త్రములను, మృగ చర్మములు, జింక చర్మములు, ధనము, ప్రభూతమైనటువంటి ధనము, వీటినన్నింటినీ కూడా సత్కారపూర్వకంగా ఆ భరతునికి ఇచ్చారు. ఇచ్చి రుక్మనిష్క సహస్రే ద్వే షోడశాశ్వశతాని చ సత్కృత్య కైకయీ పుత్రం కేకయో ధనమాదిశత్. ఆ కేకయ మహారాజు కైకయీ పుత్రం, కైకేయీ కుమారుడైనటువంటి ఆ భరతుణ్ణి సత్కృత్య ఆదరపూర్వకంగా ప్రేమతోటి చక్కగా సత్కరించి, రుక్మ నిష్క సహస్రే ద్వే సహస్రం అంటే 2000 బంగారు నాణెములు, అంటే అంతటి విలువ కలిగినటువంటివైన షోడశాశ్వశతానిచ 1600 ఉత్తమ జాతి అశ్వములను ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. సామాన్యం కాదు. మరి ఆ భరతునితో పాటు అయోధ్య నగరానికి వీటినన్నిటిని ఇచ్చి పంపించడానికి సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట. 1600 ఉత్తమ జాతి అశ్వములను, ధనం ఆదిశతు, అదేవిధంగా ధనమును కూడా భరతునికి ఇచ్చి పంపించమని చెప్పి చక్కగా ఆదేశించారు. అంటే వాటినన్నింటినీ సిద్ధం చేసి భరతునితో పంపించమని చెప్పి ఆ తాతగారు ముచ్చటపడి ప్రేమతోటి ఆదరంతో భరతుల వారికి సమర్పిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా మరి ఆ కేకయ్య మహారాజు ఇస్తూ ఉంటే భరతునికి మాత్రము వీటన్నిటి మీద దృష్టి లేదు. వెంటనే తాను
రాజ్యానికి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు. ఎందుకు అంటే తన మనసు కలవరపడుతూ ఉన్నది. అదేవిధంగా దూతలు కూడా వచ్చారు, దానితో రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పి కలవరపడుతూ ఉన్నారు. కలవరపడుతూ తథామాత్యానభిప్రేత్య విశ్వాస్యాంశ్చ గుణాన్వితాన్ దదావాశ్వపతి క్షిప్రం భరతాయానుయాయినః. మరి తాతగారేమో ఈ అశ్వములను గజములను వీటినన్నింటినీ సిద్ధం చేసి అదేవిధంగా అనేకమైనటువంటి సంపదలను కూడా భరతునితోటి పంపించడానికి సిద్ధం చేశారు. సిద్ధం చేసి వీటన్నిటితో పాటుగా భరతునికి రక్షణగా నమ్మకస్తులైనటువంటి మంత్రులను అమాత్యులను పంపుతూ ఉన్నారు. మరి ఆ నమ్మకస్తులైనటువంటి అమాత్యుల యొక్క విశేషం ఏమిటి, అసలు అమాత్యుల యొక్క లక్షణం ఏమిటి, ఏ విధంగా భరతుడు బయలుదేరాడు, అయోధ్య నగరానికి చేరుకున్నాడనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవముక్తాస్తు ఏవముక్తాస్తు తే దూతాః భరతేన మహాత్మనా ఊచుః సప్రశ్రయం వాక్యం ఇదంతం భరతం తదా కుశలాస్తే నరవ్యాఘ్ర యేషాం కుశలమిచ్ఛసి శ్రీశ్చ త్వాం వృణుతే పద్మా యుజ్యతాం చాపి తే రథః భరతశ్చాపి తాన్ దూతాన్ ఏవ ముక్తః అభ్యభాషత ఆపృచ్ఛేహం మహారాజం దూతాః సంత్వరయంతి మాం ఏవముక్త్వా తు తాన్ దూతాన్ భరతః పార్థివాత్మజః దూతైః సంచోదితో వాక్యం మాతామహం ఉవాచః రాజన్ పితుర్గమిష్యామి సకాశం దూతచోదితః పునరపి అహమేష్యామి యదా మే త్వం స్మరిష్యసి భరతేన ఏవ ముక్తస్తు నృపః మాతామహస్తదా తమువాచ శుభం వాక్యం శిరస్యాఘ్రాయ రాఘవం గచ్చతాత అనుజానే త్వాం కైకేయీ సుప్రజాస్త్వయా మాతరం కుశలం బ్రూయాః పితరంచ పరంతప పురోహితంచ కుశలం ఏ చాన్యే ద్విజసత్తమాః తౌ చ తాత మహేశ్వాసౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ తస్మై హస్తి ఉత్తమాంశ్చిత్
चित्रान् उत्तमांश्चित्रान् कम्बलान् कम्बलान् अजिनानि च अजिनानि च अभिसत्कृत्य अभिसत्कृत्य कैकेयः कैकेयः भरताय भरताय धनं ददौ ददौ रुक्मनिष्का रुक्मनिष्का सहस्रे द्वे सहस्रे द्वे रुक्मनिष्क सहस्रे द्वे रुक्मनिष्क सहस्रे द्वे षोडशाश्व षोडशाश्व शतानि च शतानि च षोडशाश्वशतानि च षोडशाश्वशतानि च सत्कृत्य सत्कृत्य कैकयीपुत्रं कैकयीपुत्रं केकयः केकयः धनमादिशत् धनमादिशत् तथा मात्यान् धामात्यान् अभिप्रेतान् अभिप्रेतान् विश्वास्यांश्च विश्वास्यांश्च गुणान्वितान् गुणान्वितान् तदावश्वपतिः तदावश्वपतिः क्षिप्रं क्षिप्रं भरताय भरताय अनुयायिनः अनुयायिनः इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे सप्ततितमे सर्गे सप्ततितमे सर्गे एकादश श्लोकाः एकादश శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీం రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽస్తు తే.
అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం